మన శ్రీమాత డివోషనల్ ఛానల్‌కు స్వాగతం. హలో అండి. అందరికీ నమస్కారం. మళ్ళీ ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియో మీ ముందు పెట్టేసానండి. మీరు థంబ్‌నెయిల్‌లో చూసే ఉంటారు. చాలామంది పూజ చేస్తుంటారు కానీ, ఏకాదశి విశిష్టత ఏంటి? ఈ నిర్జల ఏకాదశి కథ ఏమిటి? అసలు భీమ ఏకాదశి అని ఎందుకు అంటారు? అనే విషయం చాలామందికి తెలియదు కదా! అసలు ఈ రోజు విశిష్టత ఏంటి? ఈ నిర్జల ఏకాదశి రోజు ఉపవాసం ఎలా చేయాలి? ఉపవాసం ఉండలేని వారు ఈ పూజని చెయ్యవచ్చా? ఏం చేస్తే ఉపవాసం చేసి పూజ చేసినంత ఫలితం వస్తుంది? ఇలా నిర్జల ఏకాదశి గురించి ఉన్న సందేహాలన్నీ కూడా నేను ఈ వీడియోలో క్లారిఫై చేస్తాను. ఇంకా అలాగే నిర్జల ఏకాదశి కథ, అలాగే విశిష్టత కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోలోకెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. ప్లీజ్ మీరు చేసే లైక్ నాకు చాలా ఇన్స్పిరేషన్‌గా ఉంటుంది. ఇంకో మంచి మంచి వీడియోస్ మీకు అందించాలని ఒక మంచి ఇన్స్పిరేషన్‌గా ఉంటుందండి. ప్లీజ్ ఒక లైక్ చేయండి వీడియో మొత్తం చూసిన తర్వాత. ఇంకా మెయిన్ వీడియోలోకి వెళ్దాం. నిర్జల ఏకాదశి. ఈ వ్రతం చేసిన వాళ్ళ పాపాలు నశిస్తాయి, పుణ్యం ప్రాప్తిస్తుంది. ఈ వీడియోలో మనం ఈ వ్రతం ఎలా మొదలైందో, మహత్యం ఏంటి అని తెలుసుకుందాం. పాండవులు అందరూ ఏకాదశి వ్రతం పాటించేవారు. కానీ వారిలో ఒకరైన భీమసేనుడు అంటే భీముడికి చాలా ఆకలి ఎక్కువ. ఆయనకి ఉపవాసం చేయడం చాలా కష్టం. ఒకసారి భీముడు వ్యాస మహర్షి దగ్గరకు వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి వ్యాస మహర్షితో భీముడు ఇలా అన్నాడు: నేను ఏకాదశి వ్రతం చేయటం నాకు అవకాశం లేదు, కానీ నేను పుణ్యం కావాలని కోరుకుంటున్నాను. ఏం చేయాలి అని అడిగాడు. వ్యాస మహర్షి ఏకాదశి వ్రతంలో అత్యంత ప్రభావం కలిగిన వ్రతం చెప్పారు. అదే ఈ నిర్జల ఏకాదశి. ఈ ఏకాదశిలో నీరు కూడా తాగకుండా ఉపవాసం చేయాలి. ఇంకా ఏమి భోజనం చేయకూడదు. ఇది చేసిన వాడు సమస్త ఏకాదశి వ్రతాలు చేసిన ఫలం పొందుతాడు అని చెప్పారు. భీముడు తనకు కష్టమైనా కూడా ఈ వ్రతాన్ని భక్తితో ఆచరించాడు. జ్యేష్ఠ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి రోజునే ఈ వ్రతం పాటించాడు. ఈ రోజు భగవంతుని ధ్యానంలో గడిపాడు. నిర్జలంగా అంటే నీరు కూడా తాగకుండా శుద్ధ మనసుతో వ్రతం చేశాడు. అసలు ఈ నిర్జల ఏకాదశి వ్రతం చేయటం వల్ల భీముడికి ఎలాంటి లాభం కలిగింది అనే డౌట్ మీకు ఇక్కడ రావచ్చు. అది కూడా నేను పూర్తిగా వివరంగా వివరిస్తాను. భీముడికి నిర్జల ఏకాదశి వల్ల కలిగిన లాభం ఏంటంటే సమస్త ఏకాదశి ఫలం. అంటే ఈ ఒక్క ఏకాదశిని ఆచరించడంతో భీముడు మిగిలిన 23 ఏకాదశి వ్రత ఫలాన్ని పొందాడు. ఇంకా అతడు గత జన్మలలో చేసిన పాపాల నుండి విముక్తి పొందాడు. శరీర శుద్ధి, మనస్సు ఏకాగ్రత, భగవద్భక్తి పెరిగింది. విష్ణువు కృపతో మహావిష్ణువు భీముడి భక్తిని అంగీకరించి ఆయనకు విష్ణులోక ప్రాప్తి కలిగిస్తానని వరమిచ్చాడు. ఆ భగవంతుని అనుగ్రహంతో ఇతిహాసంలో స్థానం పొందాడు. అంటే ఈ వ్రతం ద్వారా భీముడు ఒక ఆదర్శంగా నిలిచాడు. ఈ రోజు భీమ ఏకాదశి అని కూడా పిలువబడుతుంది. ఇది ఆయన ప్రాముఖ్యతను సూచిస్తుంది. ఈ భీముడి కథ వింటుంటేనే ఈ నిర్జల ఏకాదశి వ్రతం ఎంత పవిత్రమైనదో, ఎంత విశేషమైనదో అర్థమవుతుంది కదా. ఏకాదశి విశిష్టతను ఇంకా పూర్తిగా వివరంగా చెప్పాలంటే నిర్జల ఏకాదశి అనేది సమస్త ఏకాదశి వ్రతాలకు రాజు అని పిలువబడుతుంది. ఎందుకంటే ఇది అత్యంత కఠినమైన మరియు పవిత్రమైన వ్రతం. ఈ ఒక్క వ్రతాన్ని నిర్విఘ్నంగా నిష్ఠతో పాటించిన వారు ఇతర 23 ఏకాదశి వ్రతాల ఫలాన్ని పొందుతారని పురాణాలలో చెప్పబడింది. నిర్జల అంటే నీటిని తాగకుండా మానేయడం. ఇది సాధారణ ఉపవాసం కాదు. ఈ రోజు భక్తులు నీరు కూడా తాగకుండా పూర్తి రోజంతా ఉపవాసం చేస్తారు. ఇది మన దేహాన్ని శుద్ధి చేస్తుంది, మనసును ఏకాగ్రతతో భగవంతుని భజనలో నిమగ్నం చేస్తుంది. ఇంతకు ముందు కథలో చెప్పుకున్నట్లు ఈ వ్రతానికి మహాభారత పాండవులలో ఒకరైన భీముడు కారణం. భీముడికి ఎక్కువ ఆకలి ఉండేది కాబట్టి అతనికి ఉపవాసం కష్టంగా ఉండేది కనుక మునులు అతనికి ఒక ఏకాదశిని పాటిస్తే చాలని చెప్పారు. అదే నిర్జల ఏకాదశి. అందుకే దీనిని
భీమ ఏకాదశి అని కూడా అంటారు. ఈ వ్రతం చేయటం వల్ల పాప విమోచనం జరుగుతుంది. గత జన్మలో చేసిన పాపాలు కూడా నశిస్తాయి. అష్టలక్ష్ముల అనుగ్రహం కలుగుతుంది. భగవంతుని కృపతో జీవితం ధన్యమవుతుంది. ఇంకా విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది. ఈ వ్రతం గురించి పద్మ పురాణం, భవిష్య పురాణం, విష్ణు పురాణాలలో స్పష్టంగా వివరించబడింది. భక్తులు ఈరోజు విష్ణు సహస్రనామం, భగవద్గీత, హరినామ సంకీర్తన చేయాలని సూచించబడింది. ఈరోజు చేయవలసినవి ముఖ్యంగా విష్ణు భగవానుని ఆరాధన చేయాలి. ధ్యానం, మంత్రోచ్చరణతో, తులసి దళాలతో పూజ చేయాలి. ఇంకా ఉపవాసం చేయాలి. నిర్జలంగా అంటే నీరు కూడా తాగకుండా ఉండాలి. ఈ ఉపవాసం శక్తి ఉన్నవాళ్ళు, ఆరోగ్యంగా ఉన్నవారు మాత్రమే చేయాలండి. నిర్జల ఏకాదశి అనేది భగవంతుని హృదయపూర్వకంగా ఆరాధించే రోజు. మన శరీరాన్ని, మనసును మరియు ఆత్మను శుద్ధి చేసుకునే పవిత్ర అవకాశం. ఉపవాసం ఎప్పుడు చేయాలి, వ్రతం ఎప్పుడు ప్రారంభించాలి అనే విషయానికి వస్తే, జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి నాడు ఉదయం సూర్యోదయానికి ముందు లేచి వ్రతం ప్రారంభించాలి. సాధారణంగా ఈరోజు సాయంకాలం వరకు నీళ్లు కూడా తాగకుండా ఉపవాసం ఉండాలి. ఉదయకాలంలో ఉపవాసం ఆరంభం చేసి శుభ్రంగా స్నానం ఆచరించాలి. కుదిరితే తులసి దళాలతో చేయండి. లేకపోతే నీటిలో పసుపు వేసుకొని శుభ్రంగా స్నానం ఆచరించండి. తరువాత విష్ణుమూర్తిని ధ్యానించి సంకల్పం చేయాలి. ఇలా చెప్పుకోండి: ఓ శ్రీమన్నారాయణ, నేను నీ కృప కోసం ఈ ఉపవాసాన్ని చేస్తున్నా, నన్ను కరుణించు. ఇలా చెప్పుకొని పూజనైతే ప్రారంభించి ఉపవాసం ఉండండి. నిర్జల అంటే నీళ్లు తాగకుండా ఉపవాసం చెయ్యటం. ఆహార పానీయాలు పూర్తిగా మానేయాలి. కేవలం ఆరోగ్యంగా ఉన్నవారు మాత్రమే ఈ ఉపవాసాన్ని ఆచరించాలి. ఉపవాస సమయంలో చేయవలసిన పనులు: విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి. శ్రీహరి నామ సంకీర్తన, శ్రీరామ లేదా శ్రీకృష్ణ, ఇలా హరిహరి అని, ఇలా నారాయణ అని, ఇలా విష్ణునామాలు స్మరణ చేస్తూ ఉండాలి. తులసి దళాలతో పూజని ఆచరించాలి. భగవద్గీత పఠనం లేదా వినటం చేయాలి. ఇలా పూజ చేసి మరుసటి రోజు ద్వాదశి ఉదయాన్నే లేచి స్నానంతో శుద్ధంగా ఉండాలి. నైవేద్యం సమర్పించి పూజానంతరం ఉపవాసం విరామణ చేయాలి. మరుసటి రోజు ద్వాదశి నాడు తులసి దళం ఉంచిన సాత్విక ఆహారం తీసుకోవాలి. మరుసటి రోజు ద్వాదశి నాడు ఉపవాసం విరమించిన తరువాత తులసి దళాలు ఉంచిన ఆహారాన్ని తీసుకోవాలి. ఇంకా ఉత్తమంగా బ్రాహ్మణునికి అన్నదానం చేసిన తరువాత ఆహారం తీసుకోవటం చాలా చాలా మంచిది. ఉపవాసం చేయలేని వారు పాలు, పండ్లు లేదా తులసి నీటిని తీసుకుంటూ భక్తితో వ్రతాన్ని కొనసాగించవచ్చు. నిర్జల ఉపవాసం అనేది కేవలం ఆకలి దీక్ష కాదు, అది భగవంతుడిపై నమ్మకానికి ప్రతీక. మేము ఉపవాసం చేయలేమండి, ఉపవాసం చేసి పూజ చేసినంత ఫలితం రావాలంటే చేయాలి అండి. ఉపవాసం చేయకుండా ఈ పూజని చేయవచ్చా అంటే అవును, చేయవచ్చండి. భగవంతుని పూజలో అత్యవసరమైనది భక్తి. ఆరోగ్యం బాగోలేకపోయినా, ఉపవాసం చేయలేకపోయినా కూడా ఈ పూజని చేసుకోవచ్చండి. ఇంకా ఉపవాసంతో చేసిన పూజ ఫలితం రావాలి అంటే తులసి దళాలతో పూజ చేయండి. విష్ణు సహస్రనామం పారాయణం చేయండి లేదా విష్ణు సహస్రనామం వినండి. భగవద్గీత అధ్యాయాలు పఠనం చేయండి. సాత్వికమైన ఆహారం తీసుకోండి. ఉప్పు లేకుండా చూసుకోండి. తక్కువ ఆహారం తీసుకోండి. భగవంతుని నామస్మరణ, ఈరోజు విష్ణు నామస్మరణ చేస్తూ విష్ణు ధ్యానంలో ఉండండి. ఇంకా చెప్పాలి అంటే ఉపవాసం శరీరానికి శుద్ధి, కానీ భక్తి మనస్సుకు శుద్ధి. భగవంతుడు మన మనస్సు ఎంత పవిత్రంగా ఉందో అంతకన్నా ఎక్కువగా మనం ఎంత ప్రేమతో ఆరాధిస్తామో చూస్తాడు. కాబట్టి ఉపవాసం చేయలేకపోయినా మీరు పూజనైతే చేసుకోవచ్చు. మీ శక్తికి అనుగుణంగా నియమాలను పాటిస్తూ భక్తితో చేసిన పూజ నిర్జల ఏకాదశి వ్రతానికి సమానమే. ఇదేనండి ఈ వీడియో. విన్నారు కదా, నిర్జల ఏకాదశి వ్రత కథ, అలాగే నిర్జల ఏకాదశి యొక్క విశిష్టత,
ఇంకా మీకు ఉన్న అన్ని డౌట్స్ అయితే నేను క్లారిఫై చేశానని అనుకుంటున్నాను. ఒక చిన్న మాట అండి ఇక్కడ. భక్తితో కూడిన ఒక రోజు ఉపవాసం భీముని జీవితాన్ని మార్చేసింది. అతడి శరీర బలమే కాదు, ఆత్మ బలాన్ని కూడా పెంపొందించింది. నిర్జల ఏకాదశి అంటేనే ఒక పరమ పవిత్రమైన వ్రతం. ఒక్కసారి చేసినా కూడా ఈ వ్రతం అనేక జన్మల పాపాలు తొలగిస్తుంది. మీరు కూడా ఈ పూజను భక్తితో ఉపవాసం చేసి పూజ చేయండి. ఆ స్వామివారి అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు ఏ మాత్రం మీకు కొంచెం యూజ్ అయినట్లు అనిపించినా ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే మీకు ఈ వీడియోలో డౌట్స్ ఏమైనా ఉంటే కూడా నన్ను కామెంట్స్లో అడగండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఈ వీడియో ఎలా అనిపించింది? ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్లో నాకు షేర్ చేయండి. నేను అన్ని కామెంట్స్ అయితే చూస్తానండి. తప్పకుండా మీరు మీ అభిప్రాయాన్ని షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్‌ని మీ ఫ్రెండ్స్‌కి, మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఇంకా అలాగే మీకు తెలిసిన అందరికీ షేర్ చేయండి. ఇలా షేర్ చేయండి. వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఇంకా అలాగే ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్‌గా వస్తుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్.